హాయ్ అండి, వెల్కమ్ టు కేఆర్ ప్రాపర్టీ హబ్. ఓం నమ శివాయ. ఈరోజు ఒక సరికొత్త ప్రాపర్టీతో మేము ముందుకు వచ్చాము. రాజమండ్రికి దగ్గరలో, రాజమండ్రి మోరంపూడి జంక్షన్కి అతి దగ్గరలో ఎవరైనా ఒక ల్యాండ్పై ఇన్వెస్ట్ చేయాలనుకుంటే దాని మీద ఇన్వెస్ట్ చేసిన విధంగా మీకు దాని మీద రెంటల్ ఇన్కమ్ కూడా జనరేట్ అవ్వాలనుకుంటే ఈ వీడియో మీకోసమే. అలాగే మీ ఫ్యామిలీలో మీ వైబ్కి మ్యాచ్ అయ్యేవారు ఎవరో ఒకరు ఉంటారు, వారికి మీతో కలిసి ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారికి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. ఈ ప్రాజెక్ట్ వచ్చి కంప్లీట్గా 22 ఏకర్స్ వెంచర్ ఇది. ఈ 22 ఏకర్స్ని 500 స్క్వేర్ యార్డ్స్, 800 స్క్వేర్ యార్డ్స్, 1000 స్క్వేర్ యార్డ్స్, 1200 స్క్వేర్ యార్డ్స్ కింద స్ప్లిట్ చేశాము. మీరు కావాలనుకుంటే ఇందులో ఓపెన్ ల్యాండ్ మీద కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఫామ్ హౌస్ కావాలి, ఫామ్ హౌస్ విత్ పూల్ కావాలి, అలా కన్నా సరే మేము కంప్లీట్ చేసి ఈ ప్రాజెక్ట్లో మీకు కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సరే, ఇప్పుడు రెంటల్ ఇన్కమ్ ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. వారానికి 2 వీకెండ్లు, సాటర్డే సండే, నెలకి 8 వీకెండ్స్. ఈ 8 వీకెండ్స్లో మనం ఒక 5 వీకెండ్స్ తీసుకుందాం. ఇప్పుడు రాజమండ్రిలో ఒక 5-6 లేదంటే ఒక 7-8 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇలా రెంటెడ్ ఇన్కమ్ వచ్చే ప్రాజెక్ట్స్ చాలామంది ఫామ్ హౌస్లు కొనుక్కొని రెంట్కి ఇస్తున్నారు. మీకు అదే ఇప్పుడు నేను చెప్పబోయేది. సో ఇలా మీరు రెంట్కి ఇచ్చుకున్న తర్వాత ఒక 5 వీకెండ్స్ అనుకుందాం. వీక్లీ ఒక 10,000 పెట్టుకున్న వాళ్ళైతే 15,000, 20,000, 25,000, 30,000, 1 lakh కూడా ఛార్జ్ చేసే ఫామ్ హౌస్లు కూడా ఉన్నాయి రాజమండ్రిలో. అయితే మనం మినిమం 10,000 పెట్టుకున్న వారానికి ఒక 2 వీకెండ్స్ కాదు, 1 వీకెండే చూసుకుందాం. వారానికి ఒకరోజు మన ఫామ్ హౌస్ బుక్ అయినా నెలకి 40,000 రెంట్లు అయితే వస్తుంది. ఇదే ఇన్వెస్ట్మెంట్ మీరు ఫ్లాట్ పై పెడితే 15,000 to 20,000 రెంట్ వస్తుంది. ఈ ఫామ్ హౌస్ మీద ఇన్వెస్ట్ చేస్తే మీకు 40,000, 50,000. మీకు సీజన్ అయితే ఇంకా ఇన్కేస్ సీజన్ అంటే సమ్మర్ కానీ, ఏదైనా పొంగల్ కానీ, ఫెస్టివల్స్ కానీ, క్రిస్మస్లో కానీ ఇలా దగ్గరికి వచ్చినప్పుడు ఇంకా బుకింగ్స్ ఎక్కువ ఉంటాయి. సో ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. బిజినెస్ అంటే అందరికీ తెలియదే ఉంది. ఇప్పుడు ప్రతిదీ కాంపిటీషన్ అయిపోయింది. మనం 5,000కి అమ్ముతుంటే పక్కనోడు 3,000కి అమ్ముతున్నాడు. మనం 3,000కి అమ్ముతుంటే పక్కనోడు 2,000కి అమ్ముతున్నాడు. మనం 2,000కి అమ్ముతుంటే పక్కనోడు 1,500కి అమ్ముతున్నాడు. ఇక్కడ లాభాలతో సంబంధం లేదు, వ్యాపారం జరుగుతుందా లేదా అని చూసుకుంటున్నారు. సో అలాగే ఇప్పుడు 15,000కి 20,000కి ఇచ్చే వాళ్ళతో మనం కంపేర్ చేసుకోకుండా మనం జస్ట్ 10,000కి రెంట్కి ఇచ్చామనుకోండి, మనకి రెంటల్ ఇన్కమ్ వస్తుంది, మన ప్రాఫిట్ కూడా మనం గెయిన్ చేసుకోవచ్చు. ఫామ్ హౌస్ మీద ఇన్వెస్ట్ చేద్దాం. సరే, చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, మేము అక్కడ ఉన్నాం కదా, ఫామ్ హౌస్లో అంటే వీకెండ్స్ లేదంటే మంత్లీ వన్స్ గట్టా మేము ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాం అక్కడ, మేము లేనప్పుడు వాటి పరిస్థితి ఏంటి అని అనుకుంటారు చాలామంది. ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుంది. దీనికి సెక్యూరిటీ, మీకు క్లీనింగ్ అది, మంత్లీ మెయింటెనెన్స్ అది ఛార్జ్ చేస్తారు. ఇది మేము దీన్ని సంరక్షిస్తాం ఒక విధంగా చెప్పాలంటే. ఈ ప్రాజెక్ట్లో మీరు ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు కలిగే బెనిఫిట్స్ ఏంటంటే మంత్లీ ఇన్కమ్ జనరేట్ అవుతుంది, అలాగే ల్యాండ్ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. భవిష్యత్తులో అంటే ఒక 10 years 15 years తర్వాత ఇదంతా మీ పిల్లలకే హ్యాండ్ ఓవర్ చేస్తారనుకోండి. భవిష్యత్తులో వాళ్ళు ఏదైనా ఇందులో కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్న ఒక అపార్ట్మెంట్ కానీ, ఒక చిన్న మినీ గేటెడ్ కమ్యూనిటీ కానీ ఏదైనా స్టార్ట్ చేసుకోవాలనుకున్నా సరే ఇందులో ప్రాజెక్టు అన్నది స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది DTCP వెంచర్ కాబట్టి. ఈ వెంచర్ విజిట్ చేద్దాం అనుకున్నవారు ముందుగా కాల్ చేసి మీ కుటుంబ సభ్యులతో కలిసి రండి. మీరు వెంచర్కి వచ్చిన తర్వాత మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీరు నన్ను అడగచ్చు. మీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, మీ డౌట్ ప్రతిదీ కూడా నేను క్లారిఫై చేస్తాను. మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో సేవ్ చేసుకొని మీ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి. అండ్ మరిన్ని ప్రాపర్టీ అప్డేట్స్ కోసం మా కేఆర్ ప్రాపర్టీ హబ్ పేజ్ని ఫాలో చేయండి. ఇలాగే మంచి మంచి ప్రాపర్టీ అప్డేట్స్ కోసం మీరు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.